లో ఒక సెల్ఫ్ ఎంటర్ప్రినర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే సార్ అన్నట్టు ఏదో ఒకటి జీవనభృతికి ఏదో ఒక ఉద్యోగం చేసుకోవాలి, జాబ్ వచ్చేందుకు రాకూడదు అన్నట్టు కొన్ని నారాయణ సార్ చెప్పినట్టు సందేశంలో సెల్ఫ్ ఎంటర్ప్రినర్షిప్ అయితే వారితో పాటు ఇంకొక 4-5 ఇంకో ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతారు. అదే ఒకరు జాబ్ చేస్తే వాళ్ళతో పాటు రిటైర్ అవుతారు. నెక్స్ట్ ఇంకొకరికి ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాను మెకనైజ్డ్ మెషిన్స్ అంతా ప్రవేశపెట్టేసి ఈ ఉద్యోగాలను చాలా తక్కువ చేస్తుంది. ఏటీఎం మిషన్లు వచ్చినంత మాత్రం మనకు కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. దాని ప్రకారం దాని తర్వాత ఉద్యోగస్తుల గురించి జరిగింది. ఆ తర్వాత స్కూల్స్ ప్రైవేట్ అయింది కాబట్టి గవర్నమెంట్ జాబ్లు తగ్గిపోయినాయి. మేము చదువుకున్న టైంలో ట్రాన్సిషన్ పీరియడ్, మేము చదువుకున్న టైంలో గవర్నమెంట్ జాబ్స్ కానీ ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ సీట్లు కానీ చాలా తక్కువ ఉండేది. ఆ టైంలో మాకు అప్పుడు ఈ ట్రెడిషనల్గా వచ్చేటువంటి ఇట్లాంటి వృత్తుల్లోనే మేము ప్రవేశించాల్సి వచ్చింది. ఆ తర్వాత కొంచెం ధైర్యం చేసి కొంచెం చేసిన వాళ్ళు సాఫ్ట్వేర్ రంగంలోకి వెళ్ళిపోయారు. అంటే మేమేమి ఐఎమ్ నాట్ రిగ్రెటింగ్ ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఐఎమ్ వెరీ మచ్ ఫార్చునేట్. ఇట్లాంటి సార్ వాళ్ళ నేను కూడా అధ్యాపక వృత్తి చేపట్టినందుకు మరోసారి మా అధ్యాపక బృందానికి నా ప్రణాళిక తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా మిత్రులకి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. అంత రసయుక్తంగా రాగభరితంగా సన్మానములు చేసి ఉంటుంది కదా సంతోషం సన్మానములు చేసి ఉంటుంది కదా సంతోషం ఉప్పొంగగా ధనధాన్యములు ఎన్ని ఇచ్చినను విజయాలు పొందుటి మన దైవమ్మకు బాల నరసింహుడు ఘన సంపదలు ఇవ్వగలరు. రేపు సండే బాలనరసింహ స్వామి జాతర ఉన్నది. చిన్న ప్రకటన, ఇప్పుడు మన 86, 87 10th క్లాస్ బ్యాచ్ వాళ్ళు మట్టుకెళ్ళి రండి. సార్తో పాటు ఒక గ్రూప్ ఫోటో. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ, మిగతా వాళ్ళంతా అక్కడే కూర్చోండి. 10th క్లాస్ బ్యాచ్ మాట ఇటు రండి. ఒకటి ఉంచుకొని ఇంకోటి మార్చుకోండి. కూర్చోవాలా ముందు? చిన్న చేసి కూడా కొంచెం వెనక్కి చిన్న చేస్తుంది. చీర వస్తుంటాయి మీ దగ్గర చీర వస్తుంది. తీస్తా అరుణ మా పెళ్లి రోజు పిలుచుకుంటుంది సార్. మా పెళ్లి రోజు పిలిచేస్తుంది. ఇక పని మళ్ళీ అదే పని చేయాలి. నువ్వు ఎంతలా ఉన్నప్పుడు తమ్ముడు చెప్పింది నేను చేస్తున్నా. వద్దు రే ఉల్టా కొంచెం గ్లాస్ ఇచ్చే బాటిల్ మాకు ఇచ్చేయండి. రమేష్ ఒక హాఫ్ కార్టన్ ఇచ్చేయండి. 1 by 1 పోవాలి. అదే ఓడి థ్యాంక్స్.
గ్లాస్ పట్టు అమ్మాయిలు ఫస్ట్ ఫస్ట్ నీ వాళ్ళు ఆయన నువ్వు సప్లై అంటారా వాళ్ళు ఆయనక మనం తాగాలి మీరు పట్టుకున్నాను కూర్చోండి వాళ్ళు సప్లై చేసినప్పుడు మనం అన్నాన్ని గుర్తు చేసిన ఎవరు అరవింద్ అడిగిందని చెప్పిన మేము కాదు ఇప్పుడే కాదు పేర్లు అయితే తెలియదు అందరివి గుర్తు కానీ పేరు తెలియదు కొంతమందివే తెలుసు మళ్ళీ శ్రీనివాస్ రెడ్డి మ్యారేజ్ డే